హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చిట్టి చిట్టి కాజాలండి. చూడండి, చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఎంత అందంగా ఎంత బాగా వచ్చాయి చూడండి. అంతకన్నా టేస్టీగా కూడా ఉంటాయండి. సేమ్ మనం స్వీట్ షాపుల్లో బయట తెచ్చుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటాయి. తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి, చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి జల్లించిన మైదా పిండి 1 కప్పు వేసుకోండి. అలాగే 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఆయిల్తో చేస్తున్నానండి. మీకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే డాల్డా ఉంటే డాల్డా కూడా కరిగించేసుకోవచ్చు. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం పిండికి ఆయిల్ పట్టించేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కొద్దిగా చూసారా, చేత్తో పట్టుకుంటే పిండి ఉండలా వచ్చింది. అలా వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కొద్దిగా గట్టిగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచేయండి. తర్వాత మనం పాకం రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకంకి 1 కప్పు మైదా పిండికి 1 కప్పు పంచదార వేస్తున్నానండి. దాంట్లో ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనకి గులాబ్ జాములకి పాకం తీస్తాం చూడండి, అలా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే సరిపోతుందండి. దీనికి పాకం ఏం అవసరం లేదు. అలాగే మనకి పాకం చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా నిమ్మకాయ రసమైనా వేయచ్చు. ఒక 2-3 చుక్కలు, లేదంటే లెమన్ సాల్ట్ ఉంటే ఒక 2-3 పలుకులు వేసుకుంటే పాకం చల్లారిన వరకు అలాగే ఉంటుందండి. అంటే లైట్గా వేడి ఉండాలి మనం కాజాలు వేసేసరికి. ఇప్పుడు మనం మైదా పిండి నానబెట్టాం కదా, అది తీసి మళ్ళీ ఒక్కసారి అలాగా పిసుకుతూ మళ్ళీ మనకి రౌండ్ ముద్దలా చేసుకోవాలండి. ఆ ముద్ద తీసుకొని కొద్దిగా మైదా పిండి వేసి చపాతీలాగా మొత్తంగా ఒత్తుకోవాలి. అది ఎంతవరకు వస్తుందో పల్చగా ఒత్తుకోవాలండి. చపాతీలాగా ఎంతవరకు వస్తే అంత పల్చగా పామేసుకోండి. కొద్ది పిండి వేస్తూ అలాగా పాముతూ ఎంతవరకు వస్తే అంతవరకు, కొంతవరకు అటు ఇటు తిప్పుకుంటూనే పామండి. మనం గట్టిగా కలిపాం కాబట్టి ముద్ద ఎటు తిరిగితే అటు తిరుగుతుందండి. చూసారు కదా, అంతవరకు అలాగా అటు ఇటు తిప్పుతూ ఇలాగా పెద్దగా చపాతీలా చేసుకోవాలి, పల్చగా పాముకుంటూ. చూసారు కదా, నేను ఇంతవరకు పామేనండి. ఇప్పుడు సైడ్లు అంచులు ఒక లెవెల్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, 4 వైపులు కూడా 4 చివర్లు అలాగే కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసినవి పక్కన పెట్టుకోండి, అవి కూడా మనకి వేస్ట్ అవ్వు. అవి కూడా ఏం చేయాలో అది కూడా చెప్తాను. పక్కన పెట్టేసుకొని మైదా పిండి కొద్దిగా చల్లుకోండి. మైదా పిండి చల్లి మొత్తం అంతటా పాముకోవాలండి. ఇప్పుడు ఒక అరించి మడత పెట్టండి కింద నుంచి అనమాట. ఒక అరించి మడత పెట్టండి. ఇలాగా కింద నుంచి అలా లేపుతూ అరించి అలాగా మడత పెట్టండి. మడత పెట్టి దాని మీద మళ్ళీ మైదా పిండి చల్లుకోండి. అలా ఉత్తుకుంటూ మైదా పిండి చల్లండి. మైదా పిండి చల్లి మళ్ళీ ఒక్కసారి చుట్టుకోండి. ఇంకా అక్కడి నుంచి చుట్టుకుంటూ చాప్ చుట్టుతాం చూడండి, అలా చుట్టుకుంటూ టైట్గా చుట్టుకుంటూ రావాలి. అలాగే మధ్య మధ్యలో మైదా పిండి కూడా వేసుకుంటుండండి. మనం చుడుతుంటాం కదా, అప్పుడు లేయర్లు మనం వేపుతుంటే వస్తుంటాయి, లేయర్ల కింద ఇలా పిండి వేయడం వల్ల విడివిడిగా వస్తాయి. చుడుతూ కొద్దిగా పిండి వేస్తూ మళ్ళీ చుడుతూ అలా చేసుకోండి. ఇప్పుడు మనం సైడ్లు కట్ చేసాం కదా, వేస్ట్ అవ్వకుండా ఇలా మధ్యలో పెట్టేయండి.
చక్కగా కవర్ అయిపోద్దండి. మనం చుడుతుంటాం కదా, అందులో కవర్ అయిపోద్ది. దాని మీద కొద్దిగా మైదా పిండి చల్లుకోండి. ఇంకంతండి, లాస్ట్ వరకు అలాగే చుట్టేయాలి. జాగ్రత్తగా టైట్‌గా చుట్టాలి. చూసారు కదా ఎంత సింపుల్‌గా, ఈజీగా అయిపోతున్నాయో. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలైతే ఇంట్లో ముచ్చట పడిపోతారండి. స్వీట్ అంటే ఇష్టం కదా పిల్లలకి కూడా. మనమేమి రోజు చేయం కాబట్టి, అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి పంచదార ప్రాబ్లం ఉండదు, మైదా పిండి ప్రాబ్లం ఉండదు. రోజు చేసిన దానికే అయితే తినకూడదంటారు. మైదా పిండి తినకూడదు, పంచదార కూడా ఎక్కువ తినకూడదు అంటారు. మనం అప్పుడప్పుడు చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏమి లేదని నా అభిప్రాయం, అంతే. చూసారు కదా, బయట తెచ్చుకునే కన్నా ఇలాగా ఒక్కసారి 2 సార్లు చూసి నేర్చేసుకుంటే మనకు వచ్చేస్తుందండి. రాందంటే ఏముంది చెప్పండి. ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకన్నీ ఇంట్లో ఉండివే కదా. వీటి గురించి ప్రత్యేకంగా ఏమీ కొనవలసిన పని లేదు. పంచదార ఇంట్లో ఉంటుంది, మైదా పిండి ఇంట్లో ఉంటుంది, ఆయిల్ ఇంట్లో ఉంటుంది. ఇంకేంటంటే మనకి లేదు అనిపించుకోకుండా చక్కగా చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు లాస్ట్లోని ఇలాగ వాటరు అద్దుకోవాలండి. చూసారు కదా, అలా నొక్కుతూ వాటర్ రాస్తూ ఇంకా చుట్టేసామనుకోండి, మొత్తం అంతా అతుక్కుపోద్ది. చూసారా, నెమ్మదిగా అలా చుట్టేస్తే మొత్తం అంతా అతుక్కుపోద్ది అనమాట. ఇంకంతే ఫ్రెండ్స్. మరీ గట్టిగా నొక్కకుండా మళ్ళీ ఒకసారి పిండి వేసుకొని అలా ఒకసారి చుట్టండి. అంటే ఫ్రీగా మూవ్ అవుతుంది మనకి అలా చుట్టినప్పుడు. ఇప్పుడు చాకుతోటి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకో. ఏ సైజు అంటే ఒక అరించి వరకు. కాజా షేప్ తెలుసు కదా. ఇవి చిట్టి కాజాలు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కట్ చేసేసుకోండి. ఒక కప్పు పిండికి 1/2 కేజీ వస్తుందండి స్వీటు. ఇంకెక్కువే వస్తుంది. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక అరగంట మంద కాదు అనుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతాయి. పిల్లలకి ఇంట్లోనే స్వీట్ తయారు చేసి పెట్టేయవచ్చు. ఇంకా అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలండి. చూడండి, ఒక్క కప్పు పిండికి ఎన్ని చిట్టి కాజాలు వచ్చాయో. అదే పెద్దదనుకోండి, పిల్లలకి ఇచ్చిన సగం తింటారు, సగం తినరు. అదే ఈ చిట్టి కాజాలు పిల్లలకి ఇస్తే ఒకటి చాలండి. ఒకటి, అంతకు మించి 2 చేత్తో పట్టుకొని చక్కగా నోట్లో ఒక్కసారికి వెళ్ళిపోద్ది నోట్లోకి. చక్కగా నోట్లో వేయగానే క్రిస్పీగా కరిగిపోతుందండి. అంత సాఫ్ట్గా, అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. జ్యూసీగా పాకం అంతా పడుతుందేమో. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా వేలుతోటి ఒక్కసారి నొక్కాలండి. అదే పెద్ద కాజాలు అయితే మనం రొట్టెల కర్ర పామాం కదా, ఆ కర్రతోటి పైన ఇలాగా పామేస్తే కొద్దిగా వెడల్పు వస్తాయి. ఇవి చిన్నవి కనుక వేలుతో ఒత్తుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా మరిగింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చూసారు కదా, ఇంకా అలా వాటిలంతట అవే అలా పైకి తేలిపోతాయండి. సిమ్ముల్లోనే ఉండాలి మంట. అదే ఫ్లేము హైలో పెట్టామనుకోండి, పైన మాడిపోతాయి, లోపల ఉడకదు, క్రిస్పీనెస్ రాదు. ఇలా సిమ్ముల్లో పెట్టి మనం ఆల్రెడీ ముందే పెట్టాం, ముద్ద తయారు చేసినప్పుడే పెట్టేసాం కనుక చక్క మంచి వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి మీద చక్కగా క్రిస్పీగా వేగుతాయండి. సిమ్ముల్లో పెట్టే వేపుకోండి, హైలో పెట్టకండి, మీడియంలో పెట్టకండి.
మంట తక్కువ మీద వేగితేనే టేస్ట్గా క్రిస్పీగా బాగుంటాయండి. ఒక పావు గంట పడుతుంది వేగడానికి. దగ్గరుండి అలా చూసుకుంటూ వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి కలర్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాకం మనం పక్కన పెట్టుకున్నాం కదా, గోరువెచ్చని పాకంలోకి వేసేయాలి. నేను కొద్దిగా ఫుడ్ కలర్ ఉందని కొద్దిగా వేసానండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. చూసారు కదా, ఇంకా పాకంలో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగా మునిగినట్టు ఉంచి తీసేయండి. చక్కగా పాకం లేయర్లకి పడుతుందండి, చాలా బాగుంటాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కాజా, విడివిడిగా చక్కగా పొరలు కనిపిస్తున్నాయి చూసారా. ఇవి వేసి మిగతావి కూడా అలాగే వేపేసుకోవాలండి. వేపేసుకొని అవి కూడా వేసేసుకొని ఇంక తీసేసుకుని కాజా రెడీ అయిపోయినట్టే. తినేయడమే. ఎమ్మీగా ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. మీరు కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా ఉంది. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే డాల్డా ఉంటే డాల్డా మరగబెట్టి వేసుకోవచ్చు. ముందు చిన్న కప్పుతో కానీ గ్లాస్తో కానీ చేసి చూడండి. ఆ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎక్కువ చేసుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది కొలత అంతాను. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత సింపుల్గా ఈజీగా ఎన్ని అయ్యాయో. ఒక కప్పుడు మైదా పిండికి ఎన్ని అయ్యాయో చూడండి. 1/2 కేజీకి ఎక్కువ 3/4 కేజీ ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. చూసారా ఎంత బాగున్నాయో. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా జ్యూసీగా వచ్చాయో. ప్రతి లేయర్కి పాకం వెళ్ళిందండి. తింటుంటే ఆ పాకం తగులుతుంటే భలే ఉన్నాయి. మీరు తొందరగా చేసేసుకోండి. అలాగే తొందరగా చేసేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేసేయండి. సరేనా? బాయ్ బాయ్.